వెల్కమ్ టు ఎడ్జిటీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సోషల్ న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించిన సెమిస్టర్ 1లో చివరి లెసన్ అయినటువంటి 7th లెసన్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి 7th లెసన్ అయినటువంటి సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లో మొదటి ప్రశ్న వచ్చేసి జన అనే సంస్కృతంలో వీటిని అంటారు. ఇక్కడ వచ్చేసి ఈ జన అనేది ఒక సంస్కృత పదం. వేటిని జన అని పిలుస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి తెగలను వచ్చేసి సంస్కృతంలో జన అని పిలుస్తారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, కోసల ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు. ఇక్కడ వచ్చేసి కోసల అనేది ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు అని అంటే అవధ్ అనే ప్రాంతంలో కలదు. అవధ్ అనే ప్రాంతంలో ఈ కోసల అనేది కలదు. మూడవ ప్రశ్న, ప్రస్తుత పాట్నా గయాలోని కొన్ని జిల్లాలు ఈ మహాజానపదంలో ఉండేవి. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతం పాట్నా అలాగే గయాలోని కొన్ని జిల్లాలు ఏ జానపదంలో ఉండేవి అని అంటే మగధ జానపదంలో ఉండేవి. ఆన్సర్ వచ్చేసి మగధ జానపదం. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, వజ్జ ప్రస్తుతం ఏ ప్రాంతంలో గలదు. ఇక్కడ వచ్చేసి వజ్జ అనే మహాజానపదం ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు అని అంటే జనక్పూర్ అనే ప్రాంతంలో కలదు. జనక్పూర్ అనే ప్రాంతంలో గలదు. వస్తా అనే జానపదం ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు. ఇక్కడ వచ్చేసి వస్తా అనే జానపదం వచ్చేసి ప్రస్తుతం అలహాబాదులో కలదు. నెక్స్ట్ ప్రశ్న, గృహపతి లేదా గహపతి అని ఎవరిని పిలుస్తారు అంటే భూ యజమానిని అంటే భూ యజమానులను పిలిచేవారు. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, గాంధార శిల్పకళ ఈ మతానికి చెందినది. ఇక్కడ వచ్చేసి గాంధార శిల్పకళ అనేది బౌద్ధ మతానికి చెందినది. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న, వజ్జ గణరాజ్యంలో వీరికి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. ఇక్కడ వచ్చేసి వజ్జ గణరాజ్యంలో ఎవరికి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు అని అంటే మహిళలకు, బానిసలకు, సేవకులకు. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. వజ్జ గణరాజ్యంలో వచ్చేసి మహిళలకు, బానిసలకు అలాగే సేవకులకు కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం అనేది ఉండేది కాదు. నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న, అలెగ్జాండర్ ఏ దేశానికి రాజు. ఇక్కడ వచ్చేసి అలెగ్జాండర్ వచ్చేసి ఏ దేశానికి చెందిన రాజు అని అంటే ఈయన గ్రీకు దేశానికి చెందిన రాజు. నెక్స్ట్ 10వ ప్రశ్న, పెయింటెడ్ గ్రేవర్ అంటే మహాజానపదాల నాటి ఈ వస్తువులు. పెయింటెడ్ గ్రేవర్ అంటే మహాజానపదాలకు చెందిన మట్టి కుండలు. నెక్స్ట్ 11వ ప్రశ్న, చివరకు గణరాజ్యాలను జయించిన రాజవంశం. చివరకు గణరాజ్యాలను జయించిన రాజవంశం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి గుప్తులు. నెక్స్ట్ 12వ ప్రశ్న, క్రింది పటంలో ఇవ్వబడిన ఫలకం ఈ ప్రదేశంలో బయలుపడింది. ఇక్కడ ఇవ్వబడిన ఫలకం అనేది ఏ ప్రదేశంలో బయలుపడింది అని అంటే ఆన్సర్ వచ్చేసి సాంచి. ఈ సాంచిలో వచ్చేసి ఈ ఫలకం అనేది బయటపడింది. నెక్స్ట్ 13వ ప్రశ్న, నాగటి కర్రులను తయారు చేసిన వారిని డాష్ అంటారు. నాగటి కర్రులను తయారు చేసిన వారిని వచ్చేసి ఆన్సర్ వచ్చేసి కమ్మర్లు. ఈ కమ్మర్లే నాగటి కర్రలను తయారు చేస్తారు. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఇంటి పని వారిని డాష్ అని పిలిచేవారు. ఇంటి పని వారిని వచ్చేసి బర్తుక అని పిలిచేవారు. నెక్స్ట్ 15వ ప్రశ్న, మహాజానపదాల రాజులను వీరితో పోల్చవచ్చు. మహాజానపదాలకు చెందిన రాజులను ఎవరితో పోల్చవచ్చు అంటే పట్లాతో పోల్చవచ్చు. 16వ ప్రశ్న, ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడటానికి డాష్ ఉండేవారు. ప్రజలు ఆజ్ఞలను పాటించేలా చూడటానికి అధికారులు ఉండేవారు. నెక్స్ట్ 17వ ప్రశ్న, పన్నుల వసూలు వీరి సంపద పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి పన్నుల వసూలు అనేవి ఎవరి యొక్క సంపద పెరుగుదలకు ఉపయోగపడేవి అని అంటే గ్రామ పెద్దల యొక్క
సంపదల పెరుగుదలకు ఈ పన్నులు అనేవి ఉపయోగపడేవి. నెక్స్ట్ 18వ ప్రశ్న, మహాపద్మనందుడు ఈ ప్రాంతపు రాజు. మహాపద్మనందుడు వచ్చేసి మగధ ప్రాంతానికి చెందినటువంటి రాజు. నెక్స్ట్ 19వ ప్రశ్న, ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదాన ప్రాంతం. ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదాన ప్రాంతం వచ్చేసి గంగా సింధు మైదానం. నెక్స్ట్ 20వ ప్రశ్న, హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు. ఇక్కడ వచ్చేసి హిమాలయాలకు అలాగే ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు ఏవి అని అంటే ఆన్సర్ వచ్చేసి గంగా యమున నదులు. ఈ నదులు వచ్చేసి హిమాలయాలకు అలాగే ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహిస్తున్నటువంటి నదులు. 21వ ప్రశ్న, గంగా సింధు మైదానంలో స్థిరపడిన ప్రజలు ప్రారంభంలో ఏం చేశారు అంటే గంగా సింధు మైదానంలో స్థిరపడిన ప్రజలు వచ్చేసి ప్రారంభంలో వ్యవసాయం చేశారు. నెక్స్ట్ 22వ ప్రశ్న, ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలే డాష్. ఇక్కడ వచ్చేసి ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలే జనపదాలు. నెక్స్ట్ 23వ ప్రశ్న, ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు. ఇక్కడ వచ్చేసి ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి నదుల వెంట స్థిరపడటం ప్రారంభించారు అంటే 2700 సంవత్సరాల క్రితం నుంచి నదుల వెంట స్థిరపడడం ప్రారంభించారు. నెక్స్ట్ 24వ ప్రశ్న, లోహ పనిముట్లతో వ్యవసాయం చేసే పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసి పట్టణాలుగా రూపొందించారు. వీటిని ఈ విధంగా పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి లోహ పనిముట్లతో వ్యవసాయం చేసే పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసి పట్టణాలుగా రూపొందించారు. వీటిని ఏ విధంగా పిలుస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి మహాజానపదాలు అలాగే పెద్ద జానపదాలు. దీనికి గల ఆన్సర్ వచ్చేసి పై రెండు, అనగా మహాజానపదాలు మరియు పెద్ద జానపదాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 25వ ప్రశ్న, మహాజానపదాలను గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆధారం. మహాజానపదాల గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆధారం. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలు అలాగే ఆ కాలంలో వ్రాయబడిన పుస్తకాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి పై రెండు. నెక్స్ట్ 26వ ప్రశ్న, మహాజానపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిది. ఇప్పుడు వచ్చేసి మహాజానపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి హైదరాబాదు. ఇక మిగతావన్నీ కూడా మహాజానపదాలకు చెందిన పురాతత్వ ప్రాంతాలు. కానిది వచ్చేసి హైదరాబాదు. నెక్స్ట్ 27వ ప్రశ్న, మహాజానపదాల కాలానికి చెందని పుస్తకం. ఇక్కడ వచ్చేసి మహాజానపదాల కాలానికి చెందని పుస్తకం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి స్వరోచిత మనుసంభవం. ఈ స్వరోచిత మనుసంభవం అనేది మహాజానపదాల కాలానికి చెందని పుస్తకం. మిగతావన్నీ కూడా ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు అలాగే దిగనికాయ ఈ మూడు కూడా చెందినవి. చెందనిది వచ్చేసి సర్వోచిత మనుసంభవం. నెక్స్ట్ 28వ ప్రశ్న, మహాజానపదాల కాలం నాటి భూ యజమానులను ఈ విధంగా పిలిచేవారు. ఇక్కడ వచ్చేసి మహాజానపదాల కాలం నాటి భూ యజమానులను గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. ఆన్సర్ వచ్చేసి పై రెండు. నెక్స్ట్ 29వ ప్రశ్న, యుద్ధాలో బందీలై రైతులకు అమ్మబడిన వారు. యుద్ధాలో బందీలై రైతులకు అమ్మబడిన వారు ఎవరు అంటే అమ్మబడిన వారిని దాసులు అలాగే బానిసలు. దీనికి గల ఆన్సర్ వచ్చేసి పై రెండు. 30వ ప్రశ్న, బర్తుకాలు అనగా ఆన్సర్ వచ్చేసి కూలీ ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. ఇప్పుడు వచ్చేసి కూలీ ఇచ్చి పొలంలో అలాగే ఇంటిలో పని చేయించుకునే వారిని బర్తుకాలు అని పిలిచేవారు. 31వ ప్రశ్న, గ్రామ పెద్ద ప్రధాన విధి. గ్రామ పెద్ద యొక్క ప్రధాన విధి ఏమిటి అని అంటే దీనికి గల ఆన్సర్ వచ్చేసి పన్నులు వసూలు చేయటం అలాగే న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరించటం అలాగే శాంతి భద్రతల యొక్క నిర్వహణ.
ఇవి గ్రామ పెద్ద యొక్క విధులు. నెక్స్ట్ 32వ ప్రశ్న, వ్యవసాయదారులకు ఉపయోగపడే ఇతర ప్రధాన వృత్తులు. కమ్మరి, కుమ్మరి, నేత పనివారు అనగా పై వారందరూ. ఇక్కడ వచ్చేసి పై వారందరూ కూడా వ్యవసాయదారులకు ఉపయోగపడే ఇతర ప్రధాన వృత్తుల వారు. నెక్స్ట్ 33వ ప్రశ్న, మహాజానపదాలలో ఉన్న ప్రధాన పనివారు. ఇక్కడ వచ్చేసి మహాజానపదాలలో ఉన్న ప్రధాన పనివారు లోహకారులు, అలాగే గణకులు, సైనికులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, బొమ్మలు తయారు చేసేవారు అనగా పై వారందరూ కూడా మహాజానపదాలలో ఉన్న ప్రధాన పనివారు. నెక్స్ట్ 34వ ప్రశ్న, మహాజానపదాలలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు వచ్చేసి మహాజానపదాలలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏది అంటే పన్నులు వసూలు చేయటం. నెక్స్ట్ 36వ ప్రశ్న, వ్యవసాయం చేసే రైతులు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఈ విధంగా పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి వ్యవసాయం చేసే రైతులు తమ యొక్క పంటను 6 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని వచ్చేసి రాజుకు ఇచ్చేవారు. ఆ ఒక్క భాగాన్ని ఏమంటారు అని అంటే బాగా అని అంటారు. నెక్స్ట్ 37వ ప్రశ్న, గ్రామ పెద్ద అధికారం సంపద పెరుగుదలకు దోహదం చేసే అంశం. ఇక్కడ వచ్చేసి గ్రామ పెద్ద అధికారము అలాగే సంపద పెరుగుదలకు దోహదం చేసే అంశం ఏమిటి అని అంటే వ్యాపారాన్ని ప్రోత్సహించటం. ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించటం ద్వారా గ్రామ పెద్ద యొక్క అధికారము అలాగే సంపద అనేది పెరుగుదల అవుతుంది. నెక్స్ట్ 38వ ప్రశ్న, మహాజానపదాలలో బలమైనది. మహాజానపదాలలో బలమైనది ఏది అని అంటే మగధ. నెక్స్ట్ 39వ ప్రశ్న, మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు ఏవి అని అంటే ఇనుముకు సంబంధించిన ఖనిజ నిక్షేపాలు. నెక్స్ట్ 40వ ప్రశ్న, మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినది ఎవరు అని అంటే బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు. ఇక్కడ వచ్చేసి ఆన్సరు పై వారందరూ. వీరు మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. నెక్స్ట్ 41వ ప్రశ్న, ఇతని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది. ఎవరి యొక్క కాలంలో మగధ రాజ్యం అనేది వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది అని అంటే మహాపద్మనందుని యొక్క కాలంలో. నెక్స్ట్ 42వ ప్రశ్న, గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్న మహాజానపదం. గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్న మహాజానపదం ఏది అని అంటే వజ్జ. నెక్స్ట్ 43వ ప్రశ్న, గణాలకు చెందినవారు. ఇక్కడ వచ్చేసి క్రింద ఇచ్చిన వారిలో గణాలకు చెందిన వారు ఎవరు అని అంటే బుద్ధుడు అలాగే మహావీరుడు అనగా పై ఇద్దరు కూడా గణాలకు చెందినవారు. నెక్స్ట్ 44వ ప్రశ్న, గణరాజ్యాలు ఎన్ని సంవత్సరాల పాటు మనగలిగాయి అని అంటే 1500 సంవత్సరాల పాటు మనగలిగాయి. నెక్స్ట్ వచ్చేసి ఖాళీలను పూరించుట. ఇందులో మొదటి ఖాళీ వచ్చేసి జానపద ప్రజలు డాష్ లోహ ఉపకరణాలతో వ్యవసాయం చేశారు. ఇక్కడ వచ్చేసి జానపద ప్రజలు వచ్చేసి ఏ పరికరాలతో వ్యవసాయం చేశారు అంటే ఇనుప పరికరాలతో వ్యవసాయం చేశారు. రెండవ ప్రశ్న, డాష్ యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి పరిస్థితులను సృష్టించింది. దేని యొక్క విస్తృతమైన ఉపయోగం వల్ల పెద్ద ప్రాంతాలు లేదా పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి దోహదం అయ్యింది అని అంటే ఇనుము యొక్క ఉపయోగం వల్ల. నెక్స్ట్, గాంధార జనపదం డాష్ నది తీరాన నెలకొనింది. ఇక్కడ వచ్చేసి జీలం నది తీరాన గాంధార అనే జనపదం అనేది నెలకొనింది. నెక్స్ట్ 4వ ప్రశ్న, యుద్ధాలు బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారిని డాష్ అనేవారు. వారిని దాసులు లేదా బానిసలు అని అనేవారు. నెక్స్ట్ 5వ ప్రశ్న, మహాజానపదాల కాలంలో యజ్ఞాలు మరియు డాష్లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు వచ్చేసి యజ్ఞాలు అలాగే జంతు బలులు అనేవి మహాజానపదాల కాలంలో ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 6వ ప్రశ్న, గణ అనే పదానికి డాష్ ఉన్నవారు అని అర్థం.
సమాన హోదా ఉన్నవారు అని అర్థం. ఘన అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. నెక్స్ట్ డాష్ అంటే రాజు లేదా రాణి పాలించే భాగము. రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భాగము. 8వ ప్రశ్న, మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో డాష్ ఖనిజ నిక్షేపాలు ఉండేవి. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుము యొక్క ఖనిజ నిక్షేపాలు ఉండేవి. నెక్స్ట్ 9వ ప్రశ్న, గాంధార శిల్పకళ డాష్ చుట్టూ ఉన్న ప్రాంతాలలో అభివృద్ధి చేయబడింది. ఇక్కడ వచ్చేసి గాంధార శిల్పకళ అనేది తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతాలలో అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్ ప్రపంచ విజేతగా మారాలని కోరుకున్న మాసిడోనియా పాలకుడు ఎవరు అని అంటే అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ వచ్చేసి గ్రీకు దేశానికి చెందినవాడు. అలెగ్జాండర్ భారతదేశ డాష్ నదీ తీరము వరకు వచ్చాడు. బియాస్ అనే నదీ తీరం వరకు అలెగ్జాండరు వచ్చాడు. నెక్స్ట్ 12వ ప్రశ్న, సిద్ధార్థుడు స్థాపించిన మతం వచ్చేసి బౌద్ధ మతము. అలాగే మహావీరుడు స్థాపించిన మతం వచ్చేసి జైన మతం. గోదావరి నది తీరాన నెలకొన్న జనపదం ఏది అని అంటే ఆస్మక. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ఆస్మక. అలాగే దక్షిణ పథంలో నెలకొన్న జనపదం ఏది అని అంటే ఆస్మక. నెక్స్ట్ వచ్చేసి జతపరచుట. వీటికి సంబంధించి మనం డైరెక్ట్గా ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి కోసల అనేది ఒక మహాజనపదం. రాజు, ఇది రాజరికం. మగధ అనేది గంగా నదికి ఇరువైపులా ఉండే జనపదం. నెక్స్ట్ భూ యజమానిని గృహపతి లేదా గహపతి అని పిలుస్తారు. తర్వాత బాగా అనగా పంటలోని 6వ భాగం. ఇది రాజుకు చెల్లించే పన్ను. నెక్స్ట్ 2వ జతపరచములో ఇది కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాము. పెద్ద గ్రామాలను వచ్చేసి మహాజనపదాలు అని అంటారు. మధ్యమనికాయ అంటే ఇది ఒక పుస్తకము. తర్వాత బానిస అంటే దాసులు. అంత్రంజికేర అంటే పురాతత్వ ప్రాంతము. బర్తుక అంటే పనివారు అని అర్థము. ఇంతటితో 7th లెసన్కు సంబంధించిన సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.